తాగుబోతులను తిండిబోతులను దరిద్రులు అవుతారట. ఏమవుతారట? అధికంగా కాదు, అసలు తాగేవారు, అధికంగా మాంసం తినేవారు ఏమవుతారట? దరిద్రులు అయిపోతారట. ఎందుకు దరిద్రులు అవుతారు తెలుసా? చెప్పనా? వారి దగ్గర ఉన్న ధనమంతా త్రాగుడికి వెళ్ళిపోతుంది. ఇంట్లో బియ్యం లేవన్నా మరి తాగడానికే ఇష్టపడతాడు. పిల్లలకి పాల డబ్బా లేదన్నా వాడు త్రాగడానికే ఇష్టపడతాడు. అందుకే ద్రాక్షరసం తాగువారు ఏమవుతారట? దరిద్రులు అవుతారట. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు. తిండిబోతులు కూడా అంతే. బాగా మాంసం తిన్నావు అనుకో, రోజు మటన్ తీసుకున్నావు అనుకో, 1000 రూపాయలు రోజు మటన్ తింటే 7000 వారానికి దరిద్రం కాక ఏమవుతాం కదా? దేవుని వాక్యము తప్పు కాదండి, దేవుని మాటలు తప్పు కాదండి. మనకు కొన్ని జీర్ణించుకోలేం, మనం అందులో ఉంటాము కనుక కొన్నిసార్లు మనం జీర్ణించుకోలేం. మనకు నచ్చదు ఆ మాట, అంటే గుచ్చుకుంటూ ఉంటుంది బాగా. పరిశుద్ధాత్మదేవుడు గుచ్చుతూ ఉంటాడు వాక్యం ద్వారా కదా. దేవుని వాక్యం సెలవుసిన దరిద్రులు అవుతారట. బాగా మాంసం, రోజు మటన్, రోజు చికెన్ తింటే అనారోగ్యములు వస్తాయి. హాస్పిటల్కి డబ్బులు వెళ్ళిపోతాయి. చికెన్ మటన్ కొనడానికి డబ్బులు వెళ్ళిపోతాయి. మద్యం కొనడానికి డబ్బులు వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతారో తెలుసా? డబ్బులు లేక దరిద్రులు అయిపోతారట.